website W3Schools.com. Okay. ఇందులో learn HTML. Before starting your work, create an account with W3 Schools so that you can save your work. Okay, ఇక్కడ కనిపిస్తుంది లాగిన్ అని కనిపిస్తుంది. In case Your voice is not audible, sir. Is it audible now? Yeah, it's fine. Yeah, thank you. ఇందులో మనకు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని మన వర్క్ మొత్తం అక్కడ సేవ్ చేసుకోవచ్చు అనమాట. లెట్ మీ చేంజ్ దిస్ నెట్వర్క్ కాన్సెప్ట్. నా స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఇందులో మై లెర్నింగ్కి వెళ్తే మన ఫైల్స్ ఏమేమి ఉన్నాయి, ఏంటి, లెర్నింగ్ HTML, లెసన్స్ కంప్లీటెడ్, ఇట్లా మనం ఇదంతా యాక్టివ్ ఓవర్వ్యూ. ప్రజెంట్ అయితే ఆ ఫైల్స్ ఎక్కడ చూడాలి ఏంటని తెలియట్లేదు. ఇందులో మనకు వర్క్ స్పేస్ ఉంటుంది, కంటిన్యూ HTML. ఇక్కడ మనకు వీడియో కోర్సెస్ కూడా ఉన్నట్టున్నాయి. ఓకే, స్పేసెస్ అనుకో. ఇందులో మనం క్రియేట్ చేసిన ఫైల్స్ ఇక్కడ ఉంటాయి. సో ఫైల్స్ నావిగేషన్ గుర్తుపెట్టుకోండి. లాగిన్ అయిన తర్వాత మనకు స్పేసెస్ అనే ఫోల్డర్ ఉంటుంది, మెనూ ఉంటుంది. అందులో మనకు వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకొని ఉంటాం. మనం ఏ ఫైల్ని రన్ చేయాలన్నా ఈ వర్క్ స్పేస్ మనం ఒక వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకున్నాం కదా, దానిలో మనకు కనిపిస్తుంది స్లాష్ ఫైల్. ఓకేనా? ఇది ఎలా సేవ్ చేయాలి అనేది నేను నెక్స్ట్ చెప్తున్నాను. మనకు ఫస్ట్ W3 Schools వెబ్సైట్ ఓపెన్ చేస్తే లాగిన్ అవ్వాలి. వన్స్ మనం లాగిన్ అయిపోయిన తర్వాత మన ప్రొఫైల్ ఇలా కనిపిస్తుంది. ఓకేనా? మై లెర్నింగ్ వచ్చి మనకు ఫస్ట్ పేజ్ నుంచే వద్దాం. ఇక్కడ ట్యూటోరియల్స్ లెర్న్ HTML చేస్తే మనకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ టాపిక్స్ అన్ని ఇక్కడ కనిపిస్తుంటాయి సైడ్ మెనూలో. మీరు కొన్ని టెక్నాలజీస్ మీకు అర్థం కాకపోతే అడగండి, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను అది ఏంటి అనేది. ఓకేనా? ఇందులో అన్నిట్లో ఎక్స్పర్ట్ అయి ఉండాల్సిన అవసరం లేదు. మనకు ఏది ఇంపార్టెంట్ అంటే మనకు ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేది, ఒక అప్లికేషన్ డెవలప్మెంట్లో ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే ఎలిమెంట్స్ మాత్రమే ఇందులో కవర్ చేస్తుంది. ఓకేనా? ఇందులో మనం ఇంట్రడక్షన్, మనకు HTML అనగానే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్పాను కదా. ఇందులో మనకు ఏ కంటెంట్ ఎలా డిస్ప్లే అవ్వాలనేది మనం మార్క్ చేస్తుంటాం అనమాట. ఇది ఓపెనింగ్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్, దీని లోపల ఉన్న కంటెంట్ని ఇలా చూపించు అని చెప్పి మనం బ్రౌజర్కి చెప్తున్నాం. సో అది మనకు ఫస్ట్ HTML పేజ్ చేశాం కదా. ఇందులో మీరు ఇక్కడి నుంచే మీరు ట్రై చేయొచ్చు. ఏ ఎలిమెంట్ని ఏమంటారు ఏంటి అనేది మీరు ఇందులో రెఫరెన్స్ చూసుకోండి ఒకసారి. రేపు వచ్చే టైంకి, రేపు కూడా ఇదే టైంకి ఉంటుంది. అమూల్య, మీకు రేపు ప్లేస్మెంట్ ఉన్నట్టుంది కదా, ఏ టైంలో ఉంటుంది? మీకు ప్లేస్మెంట్ ఉంటే రేపు క్యాన్సిల్ చేసి ఎల్లుండి చూద్దాం. 9 to 1 ఉంది సార్. సారీ, 9 AM to 1 PM. ఓకే. ఆఫ్టర్నూన్ కుదరకపోవచ్చు నాకు. సో డే ఆఫ్టర్ టుమారో, వెన్స్డే చూద్దాం నెక్స్ట్ క్లాస్. ఓకేనా? ఆ టైంకి మీరు నేను ఇచ్చిన అసైన్మెంట్స్ ప్లస్ ఇక్కడ ఎంతవరకు అయితే మీరు కవర్ చేయగలుగుతారో అంతవరకు ఈ టాపిక్స్ నేర్చుకుని రండి. ఇందులో మనకు కాంప్లెక్స్ థింగ్ ఏమి ఉండదు. మనం ఏ ఆ ఎలిమెంట్స్ని గుర్తుపెట్టుకోవాలి అంతే. ఏది ఎందుకు యూజ్ చేస్తారు, ఏ కాంటెక్స్లో యూజ్ చేస్తారని మనం తెలుసుకొని వదిలేస్తే చాలు. ఓకేనా? మనకేంటంటే రిసోర్సెస్ మనకు అవైలబుల్లో ఉంటాయి. ఉన్న వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలి ఏంటి అని మనం తెలుసుకుంటే చాలు. సో దానికోసం ఏంటంటే మనం ఒక వెబ్సైట్ చేయాలంటే మనం స్క్రాచ్ నుంచి డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. మనకు టెంప్లెట్స్ దొరుకుతాయి, ఈవెన్ ఫ్రీ టెంప్లెట్స్ దొరుకుతాయి, పెయిడ్ టెంప్లెట్స్ దొరుకుతాయి. అందులో నుంచి మనకు కావాల్సినట్టుగా మనం ఎలా చేంజ్ చేసుకోవాలి ఏంటి అనేది తెలుసుకుంటే చాలు.
సో మనకు బేసిక్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఏ ఏ ఎలిమెంట్కి ఏ చేంజెస్ చేయాల్సి ఉంటుంది, ఒకవేళ ఇమేజ్ మార్చాలంటే ఎలా చేయాలి, లింక్స్ మార్చాలంటే ఎలా చేయాలి, తర్వాత కలర్స్ మార్చాలంటే ఎలా చేయాలి, ఒకవేళ కొత్త కంటెంట్ పెట్టాలంటే ఏం చేయాలి, ఇట్లాంటివి మనం తెలుసుకుంటే చాలు. అంతేగాని స్క్రాచ్ నుంచి డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో ఇందులో మనకు నేను బేసిక్స్ చెప్తూ వెళ్తాను, మీరు డీటెయిల్డ్గా నేర్చుకోండి ఇందులో. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ ఇంట్రడక్షన్ చెప్పాను, ఇందులో డాక్ టైప్, డిక్లరేషన్, డిఫైన్స్, అంటే మీరు ఎగ్జాక్ట్ మీరు ఇంటర్వ్యూస్లో చెప్పాల్సింది ఈ టెర్మినాలజీలో చెప్పాల్సి ఉంటుంది. సో డిక్లరేషన్ డిఫైన్స్ దట్ దిస్ డాక్యుమెంట్ ఈజ్ అన్ HTML5 డాక్యుమెంట్. డాక్ టైప్ అంటే ఏంటి అని అడుగుతాం. ఇది మ్యాక్సిమం HTML ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో 90% ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఇది ఉంటుంది అనమాట, డాక్ టైప్ అంటే ఏంటి అనేది. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ నాకు ఈవెన్ ఆఫ్టర్ 10 years నాకు ఆల్మోస్ట్ 2002 నుంచి HTML తెలుసు, కానీ HTML5 అనేది 2014లో వచ్చింది. నేను తెలుసుకున్నది ఈ డాక్ టైప్ గురించి 2019లో, 19 కూడా కాదు, 20 అనుకుంటా, 2020లో తెలుసుకున్నాను. ఓకేనా? ఇది తెలియనంత మాత్రాన మనకు వర్క్ ఆగిపోతుందని కాదు, కానీ ఇంటర్వ్యూలో మనకు తెలియదని చెప్పాల్సి ఉంటుంది. సో వెరీ బేసిక్ క్వశ్చన్ తెలుసుకోకపోతే ఎలా అని అడుగుతారు అనమాట. సో దానికోసం మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్డ్గా మీరు చదవండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత క్విజ్ ఒకటి ఉంటుంది. ఇందులో మనకు ఈ పేజ్లో మనం ఎలా చదవాలి ఏంటి అనేది చెప్తున్నాను. హోమ్ పేజ్లో మనకు ఈ గ్రీన్ పార్ట్ వరకు HTML అంటే ఏంటి, మనం ఎందుకు యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాం అనేది మనకు బేసిక్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నారు. తర్వాత ఇంట్రడక్షన్లోకి వెళ్ళేసరికి నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ టాపిక్ వెళ్తుంది, ఆర్ ఎల్స్ యూ కెన్ ఆల్సో నావిగేట్ ఫ్రమ్ సైడ్ బార్. ఓకేనా? ఇందులో మనకు ఎలిమెంట్స్ గురించి చెప్పాను కదా, ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. టెస్ట్ యువర్ సెల్ఫ్ విత్ ఎక్సర్సైజ్. ఇక్కడ మనకు పారాగ్రాఫ్ ట్యాగ్, ఈ టాపిక్ ఇంకా మెన్షన్ చేయలేదు, అయినా దాని గురించి క్వశ్చన్ అడుగున్నారు. కరెక్ట్ ఆన్సర్. సో ఇలాగా మనం ఈ ఎక్సర్సైజెస్ని కూడా ఫాలో అయ్యి మనం మనకు ఎంతవరకు గుర్తుంది ఏంటి అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత HTML క్విజ్. ఈ క్విజ్లో ఏంటంటే డిఫరెంట్ క్వశ్చన్స్, మొత్తం ఈ HTML అంతా అయిపోయిన తర్వాత ఈ క్విజ్ పార్టిసిపేట్ చేస్తే బెటరు. ఆర్ఎల్స్ మనం ఏదైనా కొన్ని టాపిక్స్ మిస్ చేసిన ఈ క్విజ్లో ఉన్న మ్యాక్సిమం క్వశ్చన్స్ అంటే 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 40 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఇవ్వగలిగితే మ్యాక్సిమం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని ఈ 40లోనే ఉంటాయి. ఇంట్రడక్షన్, వాట్ ఈస్ HTML అండ్ శాంపిల్ డాక్యుమెంట్. తర్వాత ఇక్కడే మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ మనకు కోడ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, దాంతోపాటు ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ క్లిక్ చేస్తే మనకు ఇలాంటి ప్యానల్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇందులో లెఫ్ట్ సైడ్ HTML కంటెంట్ ఉంటుంది, కోడ్ ఉంటుంది, రైట్ సైడ్ దాని ప్రివ్యూ, మనకు ఆ ఫైల్ని రన్ చేస్తే వచ్చే అవుట్పుట్ ఏంటి అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? మీరు ప్రతిసారి విజువల్ స్టూడియో కోడ్లోనే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇన్స్టెంట్గా మీరు నేర్చుకునేటప్పుడు ఇక్కడ చేయండి, ఆ తర్వాత నేను అసైన్మెంట్ ఇచ్చినప్పుడు మాత్రం మీరు విజువల్ స్టూడియో కోడ్లో చేయండి. ఇందులో మీరు ఏదైనా చేంజెస్ చేసి, ఇందాక నేను చెప్పినట్టు పేజ్ టైటిల్ అని పెట్టాను కదా, ఇది కనిపించకపోవచ్చు మనకు బ్రౌజర్లో, అంటే మనకు ఫైల్ నేమ్ సేవ్ అవుతుంది, కానీ ఇక్కడ ఇది ఎక్కడ సేవ్ అవుతుందో తెలియట్లేదు. సో ఇందులో మనకు విజిబుల్ పార్ట్ వరకు H1 అని చెప్పి అంటున్నాను. ఓకేనా? తర్వాత పారాగ్రాఫ్కి వచ్చేసరికి పారాగ్రాఫ్ అవుతుంది, ఇక్కడ కూడా రన్ అని క్లిక్ చేస్తేనే మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? తర్వాత ఇక్కడే సేవ్ బటన్ ఉంటుంది, మనకు చేంజ్ ఓరియంటేషన్ చేంజ్ చేస్తే మనకు పైన కింద రావాలా లేదంటే సైడ్ బై సైడ్ రావాలా అనేది డిసైడ్ అవుతుంది. ఓరియంటేషన్ చేంజ్ చేయడానికి ఇది కూడా ఐకాన్ యూస్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ సేవ్ కోడ్, చేంజ్ థీమ్,
డార్క్ కలర్ థీమ్. మీరు ఏంటంటే ఎక్కువ టైం మీరు సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నారు అంటే డార్క్ థీమ్ పెట్టుకుంటే మీకు ఐస్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి. ఓకేనా? వైట్ కలర్ ఎప్పుడైనా మనకు కళ్ళకు కొట్టినట్టుగా కనిపిస్తుంది, మనకు డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం డార్క్ థీమ్ యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ గో టు స్పేసెస్. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి స్పేస్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఇలా గో టు స్పేసెస్ అంటే మనకు ఇందాక నేను చూపించాను కదా లిస్ట్ ఆఫ్ ఫైల్స్, అక్కడికి తీసుకెళ్తుంది. ఓకేనా? ఈ ఫైల్ని నేను సేవ్ చేయాలనుకుంటే సేవ్, మనకు ఫైల్ నేమ్ అడుగుతుంది. ఇన్స్టాక్ అనే వర్క్ స్పేస్లో మనకు ఈ ఫైల్ నేమ్ intro.html అని ఆల్రెడీ డిఫాల్ట్ తీసుకుంటే మనం ఫైల్ నేమ్ మాత్రం ఇస్తున్నాం. సేవ్ యూ ఫైల్స్ ఇన్ వర్క్ స్పేస్. నేను రన్ చేయాలంటే ఓపెన్ ప్రివ్యూ వచ్చిందా, మై హెడ్డింగ్ అండ్ పారాగ్రాఫ్. సో ఇది మనకు W3 స్కూల్స్ ఎలా యూస్ చేయాలి ఏంటనేది. ఓకేనా? ఇందులో మిగతా కొన్ని టాపిక్స్ కవర్ చేసి నేను సెషన్ ఎండ్ చేస్తాను 1:00కి. ఇందులో మనకు ఎడిటర్స్ గురించి ఆల్రెడీ కవర్ చేసాం. మనకు ఏ ఎడిటర్లోనే అయినా ఈ HTML రాయొచ్చు, నోట్ ప్యాడ్లో రాయొచ్చు, లేదంటే ఇంకేదైనా డిఫరెంట్ టెక్స్ట్ ఎడిటర్ అని మ్యాక్లో, PC అంటే విండోస్లో నోట్ ప్యాడ్ అని, ఇట్లా డిఫరెంట్ ఎడిటర్స్ ఉంటాయి. తర్వాత ఈ IDEs కూడా చాలా ఉంటాయి. IDE అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. అంటే మనం ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు మనకు కావాల్సిన ఫైల్స్ అండ్ దానికి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ ఒకే చోట ఉంటాయి అన్నమాట. అంటే నేను ఎగ్జిక్యూట్ చేసి చూడాలనుకుంటే అక్కడికక్కడే కనిపిస్తుంది. ఇందాక మీరు నోట్ ప్యాడ్లో చూస్తే మీకు ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అనే ఆప్షన్ లాంటివి రావాలంటే రావు. ఇది మనకు IDE కాబట్టి డెవలప్మెంట్ రిలేటెడ్ కాబట్టి దీనికి కావాల్సిన సింటాక్స్ హైలైట్ చేయడం కానీ, లేదంటే ఎక్స్టెన్షన్స్ కానీ అవన్నీ మనకు అవైలబుల్లో ఉంటాయి. సో దానికోసం ఉన్న వాటిల్లో కోడ్ ఎడిటర్స్లో బెస్ట్ రేటింగ్ ఉన్నది, ప్లస్ ఎక్కువ మంది యూస్ చేసేది వచ్చి విజువల్ స్టూడియో కోడ్. ఓకేనా? సో అది దాని గురించి .htmlతో సేవ్ చేస్తున్నారు. క్యారెక్టర్ కోడ్ వచ్చి UTF. ఇదంతా నేను డిస్కస్ చేయలేదు, కాకపోతే మీకు కావాలనుకుంటే డీటెయిల్డ్గా కావాలనుకుంటే ఒకసారి వాక్ త్రూ చేయండి. ఓకేనా? ఇందాక నేను చెప్పాను మీకు రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ బ్రౌజర్ అంటే మీకు బ్రౌజర్లో ఆ ఫైల్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా? ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ అంటే ఇక్కడే మనం రన్ చేసి చూసుకోవచ్చు. తర్వాత ఈ W3 స్కూల్స్లో స్పేస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, లాగిన్ ఎలా అవ్వాలి, ఇట్లాంటివి దీనిలో అనమాట. ఈవెన్ యూ కెన్ షేర్ యువర్ వర్క్ టు సంబడి. యూ క్రియేట్ యువర్ స్పేస్ ఇన్ W3 స్కూల్స్. ఓకేనా? మీరు చేసిన వర్క్ రేపు నెక్స్ట్ ఏం చేస్తారంటే మీకు ఇచ్చిన అసైన్మెంట్ మీరు ఎలా వర్క్ స్పేస్లో సేవ్ చేసి నాకు ఈ URL షేర్ చేయండి. ఇప్పుడు ఓపెన్ విత్ ప్రివ్యూ అంటే మనకు ఒక URL వస్తుంది కదా. ఇప్పుడు నా కంపెనీ ఇన్స్టాక్ కాబట్టి నేను వర్క్ స్పేస్ నేమ్ ఇన్స్టాక్ అని పెట్టుకున్నాను, లేదంటే మీ ఓన్ నేమ్ పెట్టుకోవచ్చు. అమూల్య ఆర్ సురేష్ సౌజన్య, ఇట్లా మీకు నచ్చిన పేరు పెట్టుకొని తర్వాత వర్క్ స్పేస్ W3 స్పేసెస్ అని చెప్పి ఇట్లా వస్తుంది. మీరు ఏ ఫైల్ సేవ్ చేసినా మీరు ఆ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేసి చూడాలి అంటే ఇలా చేయాలి. మీ డొమైన్ నేమ్ / ఆ ఫైల్ నేమ్. ఓకేనా? ఇది మనకు ఈ W3 స్కూల్స్ యూజ్ చేసే విధానం. డాక్టర్కి వచ్చి డాక్యుమెంట్ టైప్